రష్లు బస్సులే లేవు. పోయినా కూడా బస్సు సీటు దొరకలేవు, బస్సు దొరుకుతా లేవు. అంటే ప్రభుత్వం చెప్తుంది అదనంగా బస్సులు వేసినాము, స్పెషల్ బస్సులు వేసినామని చెప్తుంది కదా. ఉన్నాయి కానీ ఉన్న దిగులోనే మా సైడానికి లేనే లేవు బస్సులు. అంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకం నడుస్తుందా ఇప్పుడు ఈ బస్సులలో? ఏం నడుస్తుందండి, నడిచిన వాళ్ళకి నడుస్తుంది, లేవడానికి లేదు. రష్లు అయితే బస్సులు మాకు అసలు లేనే లేదు. ఎంతసేపులో మేము వెయిట్ చేస్తున్నాం. ఎంతసేపు అయ్యా మేడం మీరు? 1 అవర్ అవుతుంది. వచ్చిన బస్సులన్నీ ఫుల్, సీటే దొరకలేదు. అంటే ఇప్పుడు ఈ సీట్లు దొరకపోవడానికి ప్రధాన కారణం ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్ అనుకోవచ్చు. అదే మళ్ళీ ఫ్రీ బస్సులే అదే కదా, దాని నుంచే మళ్ళీ పైసలు ఇచ్చి పోయేతలకు కూడా లేనట్లయిపోయింది. మేము డబ్బులు ఇచ్చి పోయేతలకు లేదు. జెంట్స్కి చాలా కష్టం అయిపోయింది. మళ్ళీ ఫ్రీ బస్సులు అంటే అంతే కదా, పిల్లలకు జెంట్స్లకి, లేడీస్లకి అయితే ఫ్రీ ఉంది, జెంట్స్కి. అంటే ఇప్పుడు స్పెషల్ బస్ అని కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కదమ్మా, ఇక్కడ ఎవరన్నా మీకు చెప్తున్నారా ఈ స్పెషల్ బస్సులో కూడా మీకు ఆధార్ కార్డు నడుస్తుంది అని చెప్తున్నారా? ఎవరైతే చెప్తాం లేదు, ఏం లేదు. మరి ఎట్లుందమ్మా ఇప్పుడు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వ పాలన తీరు ఎట్లున్నది, ఈ మెయింటెనెన్స్ ఎట్లుందమ్మా? మాకు ఫ్రీ బస్సులు అయితే నచ్చలేదు చూడండి, ఏమైనా కానీ చాలా కష్టం, ఇబ్బంది.